నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. ఇప్పుడు బచ్చలకూరి జోసెఫ్ మరి ఈయనకి వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. అదేంటి పొన్నవాళ్ళు లాయర్గా ఉన్నారు కదా, ఎందుకు సపోర్ట్ చేయరు అని చెప్పేసి డౌట్ రావచ్చు. ఇప్పుడు గమన కూడా పోలీసుల ఎంక్వైరీని ఎదుర్కొనడం, ఈ ఎంక్వైరీలో కొన్ని కీలకమైన అంశాలని ఆవిడ బయటపెట్టడం, అలానే మాజీ ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి కూడా మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. సో దీని మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. ఓ పక్కేమో అప్పుడు రావణ్ విలన్ అయితే గనక ఇప్పుడు ఈ రావణ్ హీరో, ఈ హీరోని గెలిపిస్తాము అంటూ అంబటి రాంబాబు గారు చెప్పారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఐఏఎస్ ఐపీఎస్లు వీళ్ళు కూడా కొంతమంది పాల్గొన్నారు. ఇప్పుడు మరి జోసెఫ్ విషయంలో కొన్ని కీలకమైన మలుపులు తిరుగుతున్నాయి, నెగిటివిటీ అనేది ఎక్కువ అవుతున్న తరుణంలో వైసీపీ వాళ్ళు ఇంకా జోసెఫ్కి సపోర్ట్ చేస్తారా లేదంటే వెనకడుగేస్తారా? ఇప్పుడు దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్పష్టత లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఏమో కలియుగ రాముడు ఈ రావణ్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు, మరోవైపు ఏమో మేము రావణ్ని సపోర్ట్ చేయట్లేదు, రావణ్ అనే అతను తెలుగుదేశం పార్టీ సృష్టించినటువంటి మనిషి అని చెప్పి చెబుతున్నారు. ఎందుకు ఆయన ఏదో చౌదరి అని పేరు ఏదో పెట్టుకున్నాడని చెప్పి. అంటే వాళ్ళల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అస్పష్టత ఉంది, స్పష్టత లేదు. అంటే సపోర్ట్ చేద్దామా సపోర్ట్ చేయకూడదా అనే దాని మీద. అయితే దీని మీద బొత్స సత్యనారాయణ గారు సీనియర్ పొలిటీషియన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర లీడరు, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పచెబుతారు ఆయనకి అని చెప్పి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్. ఆయన ఈ కేసు మీద మాట్లాడి ఆయన ఏమంటున్నారంటే, మాకేం భయం లేదు, మేము రావణ్కి సపోర్ట్ చేస్తాము అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ట్విట్టర్ హ్యాండిల్స్లో, వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్స్లోనే నేను చూశాను నిన్న. మాకేం భయం లేదు, మేము రావణ్కి సపోర్ట్ చేస్తాము, రావణ్ అసలు ఎందుకు అరెస్ట్ చేయాలి అని చెప్పి ఆయన మాట్లాడాడు. రావణ్కి సపోర్ట్ చేస్తాం, మేము అండగా ఉంటాం అని చెప్పేసి ఆయన చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గమన కలిసినప్పుడు మేము అండగా ఉంటాము అని చెప్పారు కదా, నెత్తిని చేయబెట్టి ఆశీర్వదించేసి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర చెప్పారు. సరే, చెప్పిన తర్వాత పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు స్పెసిఫిక్గా ఆయన చేసినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఒక కేసు పెట్టారు, కోర్టు బెయిల్ వచ్చింది, తర్వాత ఇంకొక కేసు పెట్టారు, కోర్టు బెయిల్ వచ్చింది, మళ్ళీ ఇంకొక కేసు పెట్టారు, కోర్టు బెయిల్ వచ్చింది. మరి ఇన్ని బెయిల్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఉపా చట్టం ఎందుకు పెట్టారు అంటే, ఇది కావాలని పెట్టినటువంటి కేసు కాబట్టి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. అది నేను సోషల్ మీడియాలో స్పష్టంగా విన్నా. ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా అదే అంటున్నారు, అది ఉప్మా చట్టం అంటున్నాడు ఆయన ఏకంగా. ఉపా కాదు ఉప్మా చట్టం అని చెప్పి కొడాలి నాని అదే మాట అంటున్నాడు. ఎందుకని అంటే ఉప్మా చట్టం అని ఆయన కూడా ఇదే చెప్తున్నాడు. ఏంది, ఫస్ట్ టైం పెట్టారు కేసు, అది బెయిల్ వచ్చింది, మళ్ళీ పెట్టారు బెయిల్ వచ్చింది, మళ్ళీ పెట్టారు బెయిల్ వచ్చింది, మళ్ళీ పెట్టారు బెయిల్ వచ్చింది, ఇక లాభం లేదని చెప్పి ఉపా యాక్ట్ పెట్టారు, ఇది దుర్మార్గం కదా అని చెప్పేసి అంటాడు ఎవరు, అంబటి రాంబాబు గారు. ఒకేసారి ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే ఉపా పెట్టచ్చు కదా అని అంటాడు ఆయన. మీరు ఈ కేసులు ఎందుకు పెట్టారు, ఉపా కావాలంటే ఆయన బయట వినొచ్చు, మీరు ఒకేసారి మీరు ఉపా చట్టం పెట్టచ్చు కదా, అప్పుడు మేము క్వశ్చన్ చేసిన వాళ్ళం కాదు, ఇప్పుడు 4 సార్లు 4 రకాల కేసులు పెట్టి బెయిల్ వచ్చేసింది కోర్టులో, ఆ తర్వాత మీరు ఉపా పెట్టారు కాబట్టి మేము అభ్యంతరం పెడుతున్నాము, అందుకే మేము రావణ్కి సపోర్ట్ ఉంటాము అని చెప్పి చెబుతూ తెలుగుదేశం పార్టీ సృష్టించినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అతను అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అలాగే అంబటి రాంబాబు గారు ఇద్దరు చెబుతున్నారు. సో మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి చెబుతున్నారు. ఈయన కాకపోయినా ఇప్పుడు అటు ఇటు డోల్ డ్రమ్స్లో ఉంది కదా, బొత్స సత్యనారాయణ స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు మేము సపోర్ట్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పి చెప్పారు. సరే, వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు సమాజంలో వాళ్ళు ఏంటి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు ఈ రావణ్ ఇష్యూలో. ఏంటి, తెలుగుదేశం పార్టీ అని చెప్పే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంది, మాకు సంబంధం లేదు, అదంతా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో నుంచి అతను తెలుగుదేశం పార్టీ మీద కూటమి మీద విషం చెబుతున్నారు అసభ్య పదజాలంతో అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఆ పార్టీ చెప్తున్న దాని ప్రకారం సోషల్ మీడియాలో కూడా అతను చేసినటువంటి కామెంట్స్ అలానే ఉన్నాయి. అసలు ఇంకా కొన్ని వీడియోలు డిలీట్ చేశారంట, అవి కూడా తెప్పించారు మళ్ళీ. ఇప్పుడు ఇంద్రసేన చౌదరి అలాగే గమన వీళ్ళిద్దరిని విచారించారు పోలీసులు. ఆ విచారించినటువంటి క్రమంలో వాళ్ళ అడ్రస్ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భాను
ఎలైట్ అనేటువంటి దాంట్లో ఫ్లాట్ నెంబర్ 302లో వీళ్ళు ఈ ఛానల్స్ నడుపుతున్నారని చెప్పి బయటపడింది. అది ఎవరిదే అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడరు. ఎవరు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటే రాయలసీమకు సంబంధించినటువంటి లీడరు. అతను కళ్యాణ్ దుర్గం కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అతనిది ఆ ఫ్లాట్లో నడుపుతున్నారు అని చెప్పి చెప్పారు. అంటే ఇవన్నీ ఒక్కోటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఈ జోసెఫ్ అలియాస్ రావణ్ వెనుక కనిపిస్తూ ఉన్నాయి, బయటకు వస్తూ ఉన్నాయి. ప్లస్ అతను మొబైల్లో హ్యాండ్ ఓవర్ చేసుకుంటే భయంకరమైనటువంటి అశ్లీల దృశ్యాలు ఇవన్నీ కూడా కనిపించాయి. అవి కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. తర్వాత ఆయన కాంటాక్ట్స్ని తీసుకున్నారు. ఆయన కాంటాక్ట్స్ తీసుకొని ఆయనతోటి కాంటాక్ట్ ఉన్నటువంటి వాళ్ళ అందరు కాకపోయినా ఎవరైతే అనుమానాలు ఉన్నారో ఈ అనుమానితులందరికీ నోటీసులు కూడా పంపిస్తున్నారు, విచారణకి హాజరు కమ్మని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఈ కేసు ఎలాగో ఎస్టాబ్లిష్ చేస్తారు పోలీసులు. కాబట్టి ఇప్పుడు మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్తే కనుక ప్రజాక్షేత్రంలో డోల్ డ్రమ్స్లో పడిపోతారు. ఆ కారణం చేత బొత్స సత్యనారాయణ బహుశా మీడియా ముందుకు వచ్చి మాకేం భయం లేదు, మేము సపోర్ట్ చేస్తాము రావణ్కి అని చెప్పి ఆయన చెప్పారు. దీంతో ఒక క్లారిటీ వచ్చింది. సో రావణ్ అనే అతన్ని ఎవరు ప్రతిష్ఠించారు, పేరు మార్చింది ఎవరు, ఆ ఎర్ర టవల్ వేసింది, ఆ డ్రెస్సు వేసింది ఎవరు, ఎవరు చెప్పించారు, ఎవరు చెప్పిస్తున్నారు, హిందూ వ్యతిరేక భావజాలని సనాతన ధర్మం మీద దాడి సంబంధించినటువంటివి ఎవరు చెప్పిస్తున్నారు, ఇవన్నీ అర్థమవుతుంది. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని తలదీసేశారు రామతీర్థంలో. హనుమంతుడి విగ్రహానికి తోక కట్ చేశారు, అవునా? తర్వాత రథాన్ని తగలబెట్టారు అక్కడ. సో ఇలాంటివన్నీ ఇవన్నీ కూడా అమృత అక్కడ ఉత్తరాంధ్రలో. సో అవన్నీ ఇప్పుడు రివీల్ చేస్తున్నారు. ఇప్పుడు కొడాలి నాని ఏమన్నారు, అప్పుడు హనుమాన్ విగ్రహం తోక దిగిపోతే మళ్ళీ అతికిస్తాము, తల దిగిపోతే ఏమైద్ది, ఇంకో విగ్రహం పెడతాం అతికిస్తాం, రథం కాలిపోతే అంతర్వేది చెక్కే కదా మళ్ళీ చేపిస్తాం, ఇవన్నీ అన్నారు. దానికి ఇది యాడ్ చేసి ఈ రావణ్ చేసినటువంటి కామెంట్స్కి వీళ్ళు యాడ్ చేసి హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని వీళ్ళు డ్యామేజ్ చేయడానికి ఈ పని చేస్తున్నారు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇప్పుడు పోలీసుల విచారణలో. సో కాబట్టి హిందూ పోలరైజేషన్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో రావణ్కి మాకు సంబంధం లేదని చెప్పి కొంతమంది అంటుంటే ఎస్ మనం భయపడేది లేదు, మేము సపోర్ట్ చేస్తాను బొత్స సత్యనారాయణ చెప్పడం అనేది బహుశా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి లేపేటువంటి స్టేట్మెంట్ అనుకోవచ్చు. నిన్న ఆయన మాట్లాడారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇంకా దాని మీద వాళ్ళు కాముగా ఉన్నారు ప్రస్తుతానికైతే. అది ఒక రకంగా చెప్పాలంటే దాన్ని సీరియస్గా తీసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అలజడి రేపేటువంటి ఇష్యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.